జంగు పట్టిన పాత ఇనుప సామాన్ అంతా ఏం చేస్తాం వల్ల కొంచెమై పాత సామాన్లు కొనేటోళ్లకు ఎంతకో ఒక అంత అని అమ్మేసుకుంటాం కదా. అట్లా మూలకేసేటి పాత ఇనుప సామాన్లతోనే ఒక ఆయన ఏకంగా ఓ బండినే తయారు చేసిండు. పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కూడా చెయ్యని ఇకమత్ చేసి మన పటాస్ వార్తలకు ఎక్కిండు. ఇంతకు ఎవళ్ళైనా ఏం చేసిండు అనేది నేను చెప్పుడు కాదు కానీ ఇగో చూడురు మీరు. ఆగో రైతు ఏ కంపెనీదో కొత్త ట్రాక్టర్ కొన్నట్టున్నాడు, ఇంకా నెంబర్ ప్లేట్ గిట రానట్లున్నది. ఏందని అనుకుంటారా? ఏ కంపెనీ లేదు మన్ను లేదు. ఆగో గదేందంటారా? అయితే ముచ్చట్లకు జరంత లోతులకు పోదాం పాండ్రి. ఇగో ఈ బండి మీద కూకున్న ఆయన పేరు అన్సాబాయ్. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న కేసర్ సింగ్ గోలియా అనే ఊళ్ళే వడ్రంగి పని చేస్తాడట. ఓ నాడు ఓ పాత ఇనుప సామాన్ దుకాణంలో ఓ మూలకు పడేసి ఉన్న ఇంజన్ను చూసిండాట. అట్లా చూడంగానే దీన్ని కొంచెపోయి ఏదో ఒకటి చేసి నడిపియాలి అని అనుకున్నాడట. మరి ఏమనిపించిందో గాని ఇక ఎమ్మటే ఆలస్యం చేయకుండా ఇంటికి తెచ్చి పానలతోని అటు ఇటు గెలికి మొత్తానికి డుర్రు అనిపించిండట. ఇక బండికి పడే తత్తిమ సామాన్లు ఆయనతో బయటికేంచి తెచ్చి ఫిట్టింగ్ చేసిండు. చూస్తే ఇక ఈ బుడ్డ బండి తయారైంది. ఇక ఒక్కడే 6-7 నెలలు తిప్పల పడి దగ్గర 1,30,000 ఖర్చు పెట్టి ఈ పొట్టి ట్రాక్టర్ తయారు చేసిండట. అయితే ఇంకో ముచ్చట ఏంటిదంటే ఈ బండి తయారు చేసిన యాళ్ళకే అటు అయోధ్యల బాలరాముని పెట్టిర్రాట. అట్లా ఇక ఈ బండికి రాములల్లా అని పేరు పెట్టిండు. ఇక సూత్తానికి గింత తావుపడుతుంది కానీ 5 క్వింటాల బరువును అల్కగా గుంజుకపోతుందట. శిల్క పనులకు బాగా అక్కెరకొచ్చే ఈ బండి మంచి మైలేజ్ ఇచ్చుడే కాకుండా రిపేర్లు సుత ఎక్కువ పెడతలేదట. ఇక అన్సబాయి చెయ్యంగా మా ఊరికి గొప్ప పేరు వచ్చింది, మంచి పనోడని తారీఫ్ చేస్తున్నారట ఊరోళ్ళు. అందులో పనికిరాని సామాన్లతోని లచ్చన్నరాలనే ట్రాక్టర్ తయారు చేసిండు అనేటాలకు తత్తిమ ఊరోళ్ళు కూడా వచ్చి చూసిపోతున్నారట. పెద్ద పెద్ద చదువులు చదువుకోకుండానే ట్రాక్టర్ తయారు చేసిండు అంటే గొప్ప ముచ్చటనే.